అక్క స్వాగతం, ఓ అన్న స్వాగతం, చెల్లి స్వాగతం, ఓ తమ్మి స్వాగతం. అక్క స్వాగతం, ఓ అన్న స్వాగతం, చెల్లి స్వాగతం, ఓ తమ్మి స్వాగతం. మనమంతా పోదాము మన ఊరి బడికి, కలిసెళ్ళి పోదాము సర్కారు బడికి. మనమంతా పోదాము మన ఊరి బడికి, కలిసెళ్ళి పోదాము సర్కారు బడికి. లక్ష పోసి కొనేటి ఆ చదువు మనకు వద్దు, లక్షలు పోసి కొనేటి ఆ చదువు మనకు వద్దు. లక్షణంగా చదువు చెప్పే మన ఊరి బడి ముద్దు. అక్క స్వాగతం, ఓ అన్న స్వాగతం, చెల్లి స్వాగతం, ఓ తమ్మి స్వాగతం. అక్క స్వాగతం, ఓ అన్న స్వాగతం, చెల్లి స్వాగతం, ఓ తమ్మి స్వాగతం. యూపీఎస్ పాలడుగు మోత్కూర్ మండల్, యూపీఎస్ తుర్కపల్లి సంబంధించినటువంటి విద్యార్థులు, ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా మొదటగా నేను స్వాగతం పలుకుతూ, ఈ రెండు స్కూల్స్ కూడా పిఎంసి కింద సెలెక్ట్ అయినటువంటి స్కూల్స్. ఇక్కడ పిఎంసి యొక్క సహకారంతో, ఆ స్కీమ్లో వచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి సహకారంతో స్కూల్స్లో బాగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు కమలాకర్ రెడ్డి సార్ గారిని, చుక్క రమేష్ గారిని నేను వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను, కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నిజానికి బాగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. నేను కూడా రెండు స్కూల్స్ విజిట్ చేసిన, అదేవిధంగా వాట్సాప్లలో దానికి సంబంధించింది కూడా సారు చాలా యాక్టివ్గా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రమేష్ సార్ యొక్క సహకారంతో పాఠశాలలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ వీడియో అన్నీ కూడా మీకు కూడా నేను తర్వాత షేర్ చేస్తాను. సారు దాని గురించి చెప్తాను మీకు. ముఖ్యంగా ఈరోజు మా పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు మన పాఠశాలలో ఎన్నుకొని ఇక్కడ ఈరోజు బిల్డింగ్ ఆఫ్ ది స్కూల్లో భాగంగా మన పాఠశాలకు వచ్చినందుకు మరొకసారి స్వాగతం పలుకుతూ, వచ్చిన ఉద్దేశం కూడా ఏంటంటే, సరే ఒక పెద్ద హై స్కూలు, దగ్గరలో ఉన్నటువంటి స్కూలు, అందుబాటులో ఉన్నటువంటి స్కూళ్ళు వచ్చి మన దగ్గర జరుగుతున్న ప్రాక్టీసెస్ ఏవేవైతే ఉన్నాయో ఒక స్కూల్లో ఒక రకంగా ఉంటాయి. హై స్కూలు, మండరేట్కొండ స్కూలు, సీనియర్ స్కూలు. అప్పుడు ఇక్కడ ఏమన్నా మన నుండి నేర్చుకొని పిల్లలు నేర్చుకోవడానికి ఆస్కారం ఉందా అనే ఉద్దేశంతో మన స్కూల్ను ఎన్నుకున్నారు. నిన్ననే నాకు ఫోన్ చేస్తే చాలా సంతోషం సార్, మన స్కూల్కు వస్తున్నందుకు వారికి నేను స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఇందులో మన పాఠశాలలో జరుగుతున్నటువంటి సైన్స్ ల్యాబ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అవి కూడా చూస్తారు పిల్లలు. అదేవిధంగా లైబ్రరీకి సంబంధించి చూస్తారు. తర్వాత మన క్లాస్ రూమ్లలో డిజిటల్ క్లాసెస్ ఎట్లా జరుగుతున్నాయి అనే దాని మీద, అదేవిధంగా మిడ్ డే మీల్ సంబంధించింది కూడా మన పాఠశాలలో ఏవేవైతే ఉన్నాయో ఇలాగే. తర్వాత కిచెన్ గార్డెన్ అంటే మన దగ్గర ప్రత్యేకంగా ఏం లేదు, కాకపోతే మనం ఇక్కడ ఇవి చెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మన దగ్గర ఉన్నటువంటి అంశాలు మన దగ్గర కంటే కూడా ఆడ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు పరిశీలిస్తారు. దయచేసి ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిశీలించి, లైబ్రరీ ఇప్పుడిప్పుడే దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. సైన్స్ ల్యాబ్ కూడా బాగానే ఉంది మా దగ్గర, మంచి బిల్డింగు. తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా అవి కూడా చూస్తారు. విద్యార్థులు తుర్కపల్లి, పాలాడు. తుర్కపల్లికి అయితే నేను 2-3 సార్లు వచ్చాను. పాలాడు కంటే అంతకుముందు ఒక్కసారి వచ్చాను, కానీ ఇప్పుడు కాదు, ఒక 4 months బ్యాక్ విద్యార్థులతో ఇంటరాక్ట్ కాలేదు. కానీ సార్ అయితే బాగా చేస్తూ ఉన్నారు. స్కూలు దానికి మంచి అందంగా దానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను కమలాకర్ రెడ్డి సార్ గారిని, అదేవిధంగా వారి సహకారంతో చేస్తున్నటువంటి మిత్రుడు రమేష్ సార్ కూడా, ఆ ఉపాధ్యాయులకు అందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, దానికి సంబంధించినటువంటిది ఇంకా కమలాకర్ సార్ను వివరించవలసిందిగా కోరుతూ, ఏవేవైతే చేయాలో అది నాకు మరొక కార్యక్రమం కూడా ఉంది, ఫోన్లు వస్తున్నాయి, దయచేసి
మీరు మా దగ్గర టీచర్స్ ఉంటారు, అందరు కూడా సహకరిస్తారు. దానికి సంబంధించిన ఈ కార్యక్రమ ఉద్దేశం తను చేస్తున్నటువంటి కూడా వివరించవలసిందిగా సార్లు కోరుతాం. సార్ కమలాకర్ గారు యూపీఎస్ హెచ్ఎం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఫణి కుమార్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేడం విజయ మేడం కూడా వేదిక మీదకి రావాల్సింది, ప్రశాంతి మేడం వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా వాళ్ళని ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ సార్ కూడా వేదికను ఆశీనులు కావాల్సిందిగా కోరుతాం. కమలాకర్ సార్ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం. నాగేందర్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి సైన్స్ మన వెంకటేశం సారు, మన నవీన్ సారు, శివాజీ సారు లేరు, మన మీద వేరే పాఠశాల పోయారు. గోపి సారు, వెంకటేశ్వర సారు సైన్స్ ల్యాబ్ని కొద్దిగా మీరు చూపించాలి. మల్లేశ్వర సారు లైబ్రరీకి సంబంధించింది, మిగతా ఉపాధ్యాయులు ఉంటారు, కాకపోతే ఇన్ఛార్జెస్ వాళ్ళు కాబట్టి మిడ్ డే మీల్స్ సాంగ్ సార్ మరి చూపిస్తాడో వెళ్తాడో తెలియదు, కానీ మిడ్ డే మీల్స్ సారు చూపిస్తారు. ఇవన్నీ మిగతాకి సంబంధించిన పీటీ గారు వారికి సంతృప్తికరంగా చేయించవలసిందిగా కోరుతాం. హౌ ఆర్ యూ? ఓకే, మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పక్కనే ఇంత పెద్ద హై స్కూలు, ఇంత చక్కటి హై స్కూలు ఇంత బాగా ఉంది. ఇక్కడికి వచ్చి చూసి మేము చేస్తున్నటువంటి పిఎంసి కార్యక్రమాలకు తోడుగా ఇంకా ఏదైనా నూతనత్వం లభిస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. మేము హెడ్ మాస్టర్ గారిని అడగగానే రండి అని చెప్పారు. ఈ సందర్భంగా మన భాస్కర్ గారికి, సార్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. పిఎంసి అంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. మనకు నెక్స్ట్ కావాల్సింది మన యువ భారతం. యువ భారతం అంటే మీరే, రాబోయేటటువంటి తరానికి పునాదులు మీరే. ఈనాడు చక్కగా చదివి విద్యలో అన్ని రకాలైనటువంటి అవపోసనలు చేసుకుంటేనే మీరు భవిష్యత్తులో మీకు కావాల్సినటువంటి స్కిల్స్ సాధించుకుంటారు. మీకు ఏ స్కిల్ కావాలన్నా కానీ పాఠశాల స్థాయిలో పునాది పడితేనే పై స్థాయిలో మనకు దాంట్లో పరిపక్వత వస్తుంది. ఆ ఉద్దేశంతో పిఎంసి అనేటటువంటి పథకం ద్వారా ప్రైమరీ నుంచి ఎల్కేజీ నుంచి కూడా వినూత్నమైనటువంటి రీతిలో విద్యాబోధన చేయడం కోసం అనేక రకాలైనటువంటి బోధనాభ్యసన సామగ్రిని అందిస్తూ ప్రత్యేకంగా కొన్ని పాఠశాలలు ఎంచుకొని వాటి ద్వారా దేశవ్యాప్తంగా ఒక సాంకేతిక విప్లవాన్ని, విద్యా విప్లవాన్ని తీసుకురావడం ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి పథకం ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, దట్ ఈస్ పిఎం3. సో అలాంటి పాఠశాలలో మా పాఠశాల ఎంపిక కాబడడం, జిల్లాలో ఉన్నటువంటి 25 పాఠశాలల్లో మన దగ్గర ఉన్నటువంటి మా పాఠశాల అంటే ఎంపీయూపీఎస్ పాలడుగు, అలాగే పక్కనే మీ మండలంలో ఉన్నటువంటి ఎంపీయూపీఎస్ తుర్కపల్లి, ఇంకా మాతో పాటుగా ఇంకా కొన్ని స్కూల్స్ ఎంపిక కాబడ్డాయి. ముఖ్యంగా మా 2 స్కూళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మాకు ప్రీ ప్రైమరీ ఉంది. ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ యూకేజీ కూడా ఉంటుంది. మనకు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఎల్కేజీ యూకేజీ ఉండదు. కేవలం ఓన్లీ పిఎంసి స్కూల్స్ మన జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో కేవలం 5 స్కూళ్ళల్లో మాత్రమే ఉంటాయి. మా పాలడుగు పాఠశాలలో, అలాగే మనకు సమీపంలో ఉన్న మీ మండలంలోని ఎంపీయూపీఎస్ తుర్కపల్లి పాఠశాలలో ఉంది. ఒక్కసారి మనం ప్రభుత్వం వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ పిఎంసి ద్వారా వస్తున్నటువంటి బోధనాభ్యాస సామగ్రి కానీ, లేకపోతే ఆటల సామగ్రి కానీ, విద్యా వినోదన సామగ్రి కానీ ఏదైనా పరిశీలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మేము చర్చాం, ఒక వినూత్నమైనటువంటి రీతిలో విద్యాబోధన చేయడానికి శ్రీకారం చుట్టాం. కానీ మాకంటే ముందుగా ఏ పథకం లేకుండా కూడా ఎన్నో విలువలతోటి, ఎన్నో అత్యున్నతమైన ప్రమాణాలతోటి వెలుగొందుతున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీ పాఠశాల చూడండి, ఏ స్కీమ్ లేకపోయినా ఎంత చక్కటి వాతావరణంలో, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పాఠశాల నిర్వహించబడుతుందో. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, గ్రామ పెద్దలు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోటి ఇంత వినూత్నంగా, ఇంత దేదీప్యమానంగా విద్యా ప్రమాణాలు అందుకున్నటువంటి ఈ పాఠశాలను సందర్శించాలనేటటువంటి మా ప్రోగ్రాముకు ఇక్కడికి అందరం రావటం మేము కూడా నిజంగా చెప్పాలంటే మా అదృష్టంగానే భావిస్తున్నాం. చూసాం ఇంత పెద్ద పాఠశాల, ఇంత పెద్ద ఆవరణ, ఇదంతా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఇంతమంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందించడం కానీ, లేకపోతే టీఎల్ఎంను ఉపయోగించి వినూత్న రీతిలో విద్యాభ్యాసం చేయడం కానీ, కంప్యూటర్ ల్యాబ్ను ఉపయోగించడం కానీ, ఐఎఫ్టీ ప్యానల్స్ను ఉపయోగించడం కానీ, కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేయడం కానీ, లాన్ మెయింటైన్ చేయడం కానీ చాలా సమస్యతో కూడుకున్నటువంటి వాడు. అలాంటి వాటిని కూడా మన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అందరూ కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ తోటి పాఠశాలన్నిటి కూడా మేటిగా నిలిచి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఈ పాఠశాలకు మా పాఠశాల తరపున ప్రత్యేకంగా మరొకసారి హ్యాండ్స్ అప్ చెప్తున్నాం. మరి
మీరందరూ కూడా చాలా చక్కగా విద్యాభ్యాసం చేస్తున్నారు. మీకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా చాలా చక్కటి ఉపాధ్యాయులు, ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలు కలిగి అత్యున్నతమైనటువంటి బోధన రీతులతో మీ అందరూ కూడా విద్యను అందిస్తూ ఉన్నారు. అలాంటి పాఠశాలలో చదువుకోవడం మనందరి అదృష్టం. మరి ఆ అదృష్టం మీ ఒక్కరికే ఉంటే బాగుండదు. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇంత మంచి ఉన్నత ప్రమాణాలు ఎలా సాధిస్తున్నారు అని చెప్పి మాకు కూడా చెప్పాలి కదా. చెప్తారా? ఈ పాఠశాలలో ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇంత మంచి చదువు రావడానికి మీ యొక్క కృషి ఏంటి, మీ సహకారం ఏంటి, మీ ఉపాధ్యాయుల ప్రోద్బలం ఏంటి, ఇవన్నీ కూడా మాకు ఒకసారి వివరించాలన్న ఉద్దేశంతో మేము ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్ అంటే 2 పాఠశాలలు కలిసి షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, షేరింగ్ ఆఫ్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అండ్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ ఇవన్నీ చేసుకోవడం కోసం మనలో ఉన్నటువంటి పరస్పర బదిలీ, విజ్ఞాన బదిలీ అంటే మీ యొక్క వినూత్న రీతిలో మేము తెలుసుకుంటాం, మా దగ్గర చేసే వాటిని కొన్నింటిని మీకు తెలియజేస్తాం. మీరు మీ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించడం కోసమే మేము ఇక్కడికి వచ్చేసాం. దయచేసి ఉపాధ్యాయ మిత్రులు, ప్రధానోపాధ్యాయులు గారు వెళ్ళిపోతూ ఉన్నారు అత్యవసర పని మీద. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా వారి ఒక మంచిగా మాకు సహకరించమని అసైన్ చేసి ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ కానీ, తర్వాత మిడ్ డే మీల్స్ విషయం కానీ, తర్వాత కిచెన్ గార్డెన్ కానీ, ఐఎఫ్టీ ప్యానల్స్ కానీ, లైబ్రరీ కానీ ఎలా నిర్వహించబడుతున్నాయి, మాకు తెలియని విషయాలన్నీ కూడా తెలియపరిచి మా పాఠశాలను కూడా మీ పాఠశాలలో నడిపించడానికి మాకు తోడ్పాటు అందించవలసిందిగా మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సందర్భాన్ని ఉద్దేశించి చుక్క రమేష్ గారు ఎంపీ యూపీఎస్ హెచ్ఎం గారిని తుండపల్లి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది. మన ఎస్పీజెడ్పిహెచ్ఎస్ వలిగొండ హై స్కూలు ప్రియమైన విద్యార్థులకు 2 స్కూళ్ళు పాలడుగు తుర్కపల్లి విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది వలిగొండ మండలంలో మా తుర్కపల్లి ఒక స్కూల్ సెలెక్ట్ అయింది. దానికి నేను చాలా సంతోషపడుతున్నా. ఇక ట్విన్నింగ్ స్కూల్ ఆఫ్ ఇండియా అని మనకు ట్విన్నింగ్స్ కోసం వచ్చినటువంటి విద్యార్థులు మరి మీకు కమలాకరెడ్డి సార్ అన్నీ చెప్పాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి వినూత్న కార్యక్రమాలు ఈ పాఠశాలలో ఏమేమి ఉన్నాయి, మనము మన కార్యక్రమాలు సార్ అన్నట్టు ఇప్పుడు ప్రతి పాఠశాలలో ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రకమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అన్ని స్కూళ్ళల్లో ఒకే రకంగా ఉండవు, కొన్ని వినూత్నంగా కార్యక్రమాలు జరుపుతుంటారు. ఇక్కడ ఏమైనా వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయా, తర్వాత మిడ్ డే మీల్స్ ఎట్లా సర్వ్ అవుతుంది, తర్వాత బడితోట ఎట్లా ఉంది, తర్వాత విద్యార్థులకు ఎలాంటి విద్య అందుతుంది, దాని మీద చిన్న పరిశీలన అంతే. దీన్ని చూసి పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. మా పిల్లలు కూడా మా పిల్లల నుంచి కూడా మీరు కూడా కొన్ని విషయాలు ఏమైనా తెలియకపోతే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మాకు స్వాగతం తెలియజేసి మరి అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు హై స్కూల్ సిబ్బంది మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రిక్వెస్ట్ స్టూడెంట్స్ ప్లీజ్ కోఆపరేట్ విత్ us. దయచేసి విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఈ సంవత్సరం భద్రతలో మీరు చాలా మంచి మార్కులు వస్తాయని చెప్పి సార్ మాకు ఇంతమందికి చెప్పారు. 10/10 దాదాపు ఒక 2-3 వస్తాయని అంటున్నారు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అందరూ కూడా. మీకు పాఠశాల ద్వారా ఎలాంటి వినూత్నమైనటువంటి విద్యారీతుల్లో బోధన అందుతుందో మీ సార్లు, మీ టీచర్స్ ఏ విధంగా మీకు కొత్త ప్రయోగాల ద్వారా కానీ, కొత్త పద్ధతుల ద్వారా కానీ, కొత్త రీతుల ద్వారా కానీ ఏ విధంగా విద్యాబోధన చేసి మీలో ఉన్నటువంటి శక్తులను బయటికి తీస్తున్నారో ఒక్కోసారి మీరు అనుభవపూర్వకంగా చెప్పి వాటన్నిటి కూడా మేము రికార్డ్ చేసుకుంటాము. కాబట్టి చక్కటి అవకాశాన్ని మనకు కల్పించిన మన ఎంఈఓ గారికి, తర్వాత ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయ గారికి, ఆ విధంగా ఉపాధ్యాయ బృందానికి మొత్తాన్ని కూడా బాలడుగు పాఠశాల తరఫున, ఎంతూర్కబెల్ పాఠశాల తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేసి మాకు పూర్తిగా వివరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒపీనియన్ అంటే మన పాఠశాలలో లాస్ట్ ఇయర్ ఏం జరుగుతుంది, వినూత్న కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, మనము ఏమేమి ఫంక్షన్స్ చేసుకుంటున్నాము, ఇవన్నింటినీ మేము చెప్పేదానికంటే విద్యార్థులుగా మీరు చెప్తే వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఒక 4-5 గంగా భవాని అండ్ నువ్వు కూడా కొంత 4-5 వచ్చి మనందరూ లైబ్రరీలోకి వెళ్ళండి, మిగతా వాళ్ళంతా క్లాస్లోకి వెళ్ళండి. ఓకే. కానీ ఇది హై స్కూల్ లైబ్రరీ ఇంకా చాలా రకాలైన పుస్తకాలు ఉంటాయి. ఏ పుస్తకాలు ఉన్నాయి, వాటిని మీరు ఎలా వినియోగిస్తున్నారో మీ మాటలో తెలుసుకొని
మా పిల్లలకు ఇలాంటి పుస్తకాలు చదివే వాళ్ళకు భవిష్యత్తులో బాగా ఉపయుక్తంగా ఉంటాయనేది తెలియపరిచి మీ యొక్క పాటలో మీరు వినూత్న రీతిలో ఎలా నడిచి మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తున్నారో అలాగే మా పిల్లలు కూడా మీకు చెప్తే వాళ్ళు కూడా సంతోషించి మేము మా పాఠశాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకేనా? చదువుకుని వెళ్తాము. ఈ లైబ్రరీలో మనకి అర్థం కాని కూడా తెలుసుకోవచ్చు. స్టోరీ బుక్స్ ఉంటాయి, పైన స్పేస్ గురించి తెలుసుకోవడానికి ఉంటాయి, కొన్ని మనకి తెలియని కూడా తెలుసుకోవడానికి జీకే బుక్స్ అవన్నీ ఉంటాయి. ప్లస్ ఏంటంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి, 4 న్యూస్ పేపర్స్, ఒకటేమో ఇంగ్లీష్, 4 తెలుగులో వస్తాయి. సో డైలీ మా సార్స్ తెచ్చి ఇక్కడ పెడతారు, మేము డైలీ వచ్చి చదువుకుంటాము. ఈ లైబ్రరీ మేమే కాకుండా సార్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. మాకు అవైలబుల్ ఏమంటే ఏం లేవు, అన్ని సార్ వాళ్ళు తెచ్చి పెట్టినారు. చరిత్రలు కూడా ఉన్నాయి, ఫ్రీడమ్ ఫైటర్స్, మళ్ళా నేషనల్ గురించి మనకు తెలియని నేషనల్ లీడర్స్ అందరూ ఉన్నాయి, మనం తెలియని కూడా అన్నీ ఉన్నాయి. సైన్స్ గురించి ఇంకా మనకి తెలియని ఏమంటే సైన్స్ గురించి కూడా తెలుసుకోవడానికి బుక్స్ తెచ్చిపెట్టారు. అవైలబుల్ కావాలన్నా పెన్సిల్తో సహా ఇందులో ఉంటాయి. అన్నీ మేము ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తాము, అన్నికన్నా నేర్చుకుంటాము. అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గా మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా, దట్ మీన్స్ లైబ్రరీ రిజిస్టర్ అండి, రోజు బుక్స్ తీసుకోవడం, ఇవ్వడం, సిగ్నేచర్ చేయడం. ఇది మా లైబ్రరీ బుక్. యా, వెరీ గుడ్. ఇందులో మేము వచ్చి చదువుకున్నది అన్ని నేమ్స్ రాసి ఇక్కడ సైన్ చేసి ఏ రోజు వచ్చినామో ఏ రోజు చదువుతున్నామో బుక్ నేమ్స్ అన్ని రాస్తాం. ఒకవేళ మేము బుక్ తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ రాసి ఇందులో బుక్ నేమ్ రాసి మేము తీసుకెళ్లే డేట్ ప్లస్ మళ్ళీ మేము తెచ్చే రోజులు కూడా పెట్టి సైన్ చేసి మళ్ళీ సార్ వాళ్ళకి రిటర్న్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్, నైస్. అనిత సార్, వెరీ గుడ్. అదే బ్రైట్ ఫ్యూచర్, బాగుంది. మంచి, చాలా చక్కగా ఎంత అనర్గళంగా మాట్లాడుతుందండి తెలుగు, చక్కగా ఎంత ఫ్లో ఇట్లా వచ్చేస్తుంది. వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దట్. మన దగ్గర ప్రతి ఒక్కరికి ఉన్న కాంటెంట్ ఏంటంటే మస్తు ఉంటుంది లోపల, కానీ ఎక్స్పోజ్ చేసే క్వాలిటీ ఉండాలి. ఎక్స్పోజ్ చేసే క్వాలిటీ ఏంటి? ఓన్లీ ద టంగ్. ఆ టంగ్ అంటే మాట బాగా నేర్చుకుంటే మనం ఎంతైనా మాట్లాడచ్చు, ఏ విషయాన్ని ఎవరైనా చెప్పవచ్చు. సో చక్కగా ఇంకా ఒకసారి హిందీ పిల్లలు సో హిందీలో రాని వాళ్ళు ఇవన్నీ స్టోరీ బుక్స్. ఇక మేము చదువుకోవడానికి ఇది స్టోరీస్, చిన్న చిన్న స్టోరీస్. ఒకవేళ ఇంకా ఎక్కువ చదువుకోవాలనుకుంటే పెద్ద స్టోరీ బుక్స్ కూడా ఉంటాయి. ఇవి తెలుగుకి సంబంధించిన బుక్స్. నెక్స్ట్ ఇదంతా ఇంగ్లీష్లో కొంతమందికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు కదా సార్, సో మేము ఇందులో నుంచి తీసుకుంటాము. ప్లస్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కూడా మాకు అవైలబుల్ ఉన్నాయి ఇందులో. ఒక్కొక్క బుక్ ఒక బుక్లో 2-3 స్టోరీస్ ఉంటాయి. మేము చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతుంటాయి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్. స్పేస్ గురించి మాకు స్పేస్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటేందుకు ఇవే ప్లానెట్స్ గురించి, స్పేస్లో మన లాంచ్ అయిన చంద్రయాన్ 3 గురించి అన్ని ఇందులో ఉంటాయి. మేము ఇందులో నుంచి చూసి కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటాము. ఇందులో అంతగా పాత శతాబ్దాల గురించి అంతా ఉంటుంది. ఇక మనకి పాత కాలంలో ఎలా ఉండేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళ గురించి అంతా ఉంటుంది. పురాతన గ్రంథాలు మళ్ళీ ప్లస్ రాజకీయాల గురించి ఉంటుంది అంతా. ఇవన్నీ జస్ట్ ఓల్డ్ టైప్ ఇక పురాతన కాల బుక్స్ అన్నీ వాళ్ళు చేసినవి, మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్స్ చేసినవన్నీ ఇందులో అవైలబుల్ ఉంటాయి. సో మేము ఇందులో నుంచి పురాతన కాలవి నేర్చుకోవాలనుకుంటే ఇందులో నుంచి నేర్చుకుంటాం. ఇది సైన్స్, మళ్ళీ మనకి ఇంగ్లీష్ డిక్షనరీస్, తెలుగు ఇవన్నిటికి సంబంధించినవి ఇందులో ఉంటాయి. ఎక్కువ మా పాలడు పిల్లలకు కానీ మా పుట్టపల్లి పిల్లలకు కానీ మీ లైబ్రరీ పరంగా ఏం చేయాలని వాళ్ళకు నీ సలహా ఇస్తున్నావు. అందరికి ఇక్కడ చిన్నోళ్ళే, మీకు 9th క్లాస్ కదా, అక్కడ 8th క్లాస్ వరకే మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? లైబ్రరీ యొక్క ఉపయోగాలు ఏంటి, దానివల్ల మీ స్కూల్లో మేమేం చేయాలి అనేది ఒకసారి జస్ట్ నీ మాటలు చెప్పేసి. నేను చెప్పేది ఏంటంటే లైబ్రరీ నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే మనం లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడానికి ఇందులో అవైలబుల్ ఉంటుంది. డైలీ ఛాన్స్ ఒక 2 minutes దొరికినా సరే ఇందులోకి వచ్చి చదువుకోవాలి. మరి ఇది సార్ ఎప్పుడు చెప్తుంటాడు, ఇంటర్వెల్ అయితే 5 minutes పోయి మళ్ళీ వెంబట వచ్చి న్యూస్ పేపర్ చదువుకోండిరా, మీకు మళ్ళీ యూజ్ అవుతుంది, జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అని చెప్తారు. సో మీ సార్ కూడా న్యూస్ పేపర్స్ తెచ్చి అవైలబుల్ మీకు కూడా పెడతారు. మీరు కూడా న్యూస్ పేపర్స్ తెలుసుకొని మీరు కూడా జనరల్ నాలెడ్జ్ ఎక్కువ పెంచుకుంటే ఫ్యూచర్లో మనం చేయాల్సిన గోల్స్కి తొందరగా రీచ్ అవుతాం అనేది నా సలహా. ఒకసారి అనిత ఏం చెప్తారు?
ఇంత మంచి వక్త కదా, ఏం కావాలి? ఒక మంచి ఆడిటర్ కావాలి, ఒక మంచి రాజకీయ నాయకులు అయ్యి భువనగిరికి ఎమ్మెల్యే కావాలి. అంత వాగ్దాటి ఉంది. చక్కగా ఏ విషయాన్నైనా చెప్పిపోయి అలా అనుకుని పోయి చెప్తూ ఉన్నది. ఇప్పుడు డిఓ గారు వచ్చిన తర్వాత మనకు స్కూల్లో చాలా ఆఫీసర్స్ వస్తూ ఉంటారు. ప్లస్ ప్రతి టీచర్స్ డే కానీ, తర్వాత నెక్స్ట్ చిల్డ్రన్స్ డే కానీ, హిందీ దివస్ కానీ, విశ్వ హిందీ దివస్ కానీ రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. ప్రతి ప్రోగ్రామ్ సంబంధించినటువంటిది మేము ఫైల్ చేస్తూ ఉంటాము. దీని గురించి మన అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Good morning to everyone. My name is Ganga Bhavani. So now I tell about my school file. So మేము ఎప్పుడైనా మా స్కూల్లో 28 days 20 days 15 days మేము ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉంటాము. సో మేము ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవాలంటే మాకు అది పెద్ద కష్టమేం కాదు. సో మా స్కూల్లో మేము చేసుకునే ప్రతి ప్రోగ్రామ్ని ఒక పిక్ తీసి ఫైల్లో పెడతాము. లైక్ దిస్. మా సార్ ఫస్ట్ టైం ఎంఈఓగా బాధ్యతలు తీసుకున్నారు ఇది. అండ్ మేము పెద్ద ఎత్తున యాన్యువల్ డే చేసుకున్నాము. యాన్యువల్ డేకి మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే శ్రీ అనిల్ కుమార్ రెడ్డి సార్ గారు కూడా వచ్చారు. రీసెంట్గా మా స్కూల్లో అయితే సంక్రాంతికి ముగ్గుల పోటీ అండ్ గేమ్స్ కండక్ట్ చేసారు. వాలీబాల్ అండ్ రంగోలీ కాంపిటీషన్స్, విశ్వ హిందీ దివస్ పెద్ద ఎత్తున చేసినాము. అండ్ మన వల్ల అయితే హిందీ దివస్ని చాలా బాగా కండక్ట్ చేసినాము. చాలా మంది అటెండ్ అయ్యారు. అండ్ మా సీనియర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అవార్డు తీసుకుంది ఇన్ ఎస్ఏ కాంపిటీషన్. షీ గాట్ థర్డ్ ప్లేస్. అండ్ ఫేర్వెల్ డే రోజు డిఓ గారు మా స్కూల్కి వచ్చారు. మా సీనియర్స్కి హాల్ టికెట్స్ అండ్ ప్యాడ్స్ పెన్స్ ప్రొవైడ్ చేసినారు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. మీ పాఠశాలలో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ అని కూడా చాలా చక్కగా చెప్పావు. అటు మత సామరస్యాన్ని, జాతీయ సమైక్యతను పెట్టడానికి రంజాన్ పండుగ చేసుకున్నాము. సాంప్రదాయాలు ఇంటికి తెచ్చుకోవడం కోసం హిందూ పండుగలు, సంక్రాంతి, దీపావళి, దసరా, బతుకమ్మ ఇలాంటి అన్ని పండుగలు చేసుకుంటున్నాం. అలాగే జాతీయ తత్వాన్ని పెంపొందడానికి జాతీయ దినోత్సవాలు, హిందీ దినోత్సవాలను, భాషా ప్రాముఖ్యత విషయాలను, తర్వాత గాంధీ జయంతి, చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన ప్రతి విషయాన్ని కూడా ప్రత్యక్షంగా అనుభవించి చూపడానికి ఆ పండుగను అక్కడ జరుపుకుంటే బాగుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సార్లు, హెడ్ మాస్టర్ గారు అందరూ కూడా చాలా చక్కగా అన్ని ఉత్సవాలను కూడా పాఠశాలలో ప్రత్యక్ష అనుభవాన్ని మీకు కల్పిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మీరు కూడా మన పాఠశాలలో కూడా అలా చేసుకోవాలని చెప్పి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుతున్నాను. పిల్లల కోసం నీరు లేకుండా ఫిల్టర్ టీడీఎస్ కూడా 70 ఉంటుంది. మంచి క్వాలిటీ వాటర్ ఫిల్టర్ అవుతుంది. బాగుంది కదా, ఐరన్ ఫ్రేమ్ బాగుంది. బదులు ఐరన్ ఫ్రేమ్ వేడికి పగిలిపోతాయి కదా సార్, ఇవైతే బాగుంటాయి. పొందదు రాళ్ళ మీద అయితే రోజు మెనూ ప్రకారం చేస్తారా? ఏముండాలి? గుడ్లు గిన్నెలకు పప్పు వేసిన గుడ్డు సాంబార్. మన ఊరి బడికి కలిసెళ్ళిపోదాము సర్కారు బడికి. ఇది మన ఎస్సీ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి సైన్స్ ల్యాబ్. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే అందులో ఉన్నటువంటి మూలము, సూత్రం ఏదో తెలుసుకోవాలి. ఆ మూలాలు, సూత్రాలన్నీ కూడా మన సైన్స్ ల్యాబ్లో దొరుకుతాయి. మ్యాథ్స్ ల్యాబ్ కానీ, కెమికల్ ల్యాబ్ కానీ, బయో ల్యాబ్ కానీ అన్ని ల్యాబ్స్ ఉంటాయి. ఈవెన్ లాంగ్వేజ్ ల్యాబ్ కూడా ఉంటుంది. ఈ విధంగా ల్యాబ్ ద్వారా ఏమైందంటే ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. ప్రత్యక్ష అనుభవం అంటే మనం ప్రయోగం చేసి అనుభవించి చూస్తున్నాం. ఏదో పుస్తకాలు చదువుకొని నేర్చుకునేది కాకుండా చేసి అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు స్థాయిగా మన మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి మరి ఈ ల్యాబ్ ఎలా నిర్వహిస్తున్నారో మన విద్యార్థులను అది తెలుసుకుందాం. ధన్యవాదాలు. మనము చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని కళ్ళతోటి చూడలేము. సో మైక్రోస్కోప్ కింద చూడాలంటే మనం ముందుగా స్టెయిన్ యూజ్ చేయాలి. స్టెయిన్ యూజ్ చేస్తే దాంట్లో ఉన్న జెమ్స్, సెల్స్ ఆర్ ఎవ్రీథింగ్ మనం చూడగలుగుతాం. అండ్ చిన్న చిన్న పిల్లలకు భలే బాధ
చిన్న పిల్లలకు భలే బాగా చెబుతుండు ఆట పాటలతోటి అందమైన మాటతోటి ఆట పాటలతోటి. సో అది ఇలా వచ్చి ఇక్కడ డైజెస్టివ్ అవుతుంది, స్టమక్ లో డైజెస్టివ్ అవుతుంది. సో డైజెస్టివ్ అవుతుంది, నెక్స్ట్ ఎక్కడ అవుతుందో మీకు తెలుసు. ఇన్విజిబుల్ ఆర్గానిజమ్స్ అది. సో ఇక్కడ స్లైడ్ అనేది మనకి ఇచ్చారు. దీంట్లో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చీక్ సెల్, మనం చీక్ సెల్ అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ చీక్ ని స్క్రాచ్, ఫస్ట్ చీక్ తీసుకోవాలి, చీక్లో వేసుకొని సాఫ్రన్ ఆర్ ఎనీ స్టెయిన్ ఓన్లీ సీయింగ్ ద సెల్. సో సాఫ్రన్ వేసుకొని మనకి దీని స్కోప్ కింద మనం చూస్తే సెల్ అనేది మనకు కనిపిస్తారు. సో ఏదైనా బయట అనిపోతే మనం చూడలేము, ఎందుకంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వచ్చి దాన్ని తినేసే అండ్ అది కుళ్ళిపోతుంది. సో మనం దీంట్లో పెడితే అనేది కుళ్ళిపోకుండా ఇలా. దిస్ ఈజ్ ఫ్రాగ్. సో రెడ్ లిట్మస్ మనం దేనికి యూజ్ చేస్తాం, ఎవరైనా చెప్పగలుగుతారా? సో రెడ్ లిట్మస్ అనేది మనం యూజ్ చేసే యాసిడ్ గురించి, యాసిడ్ని బేస్ చేసుకొని. ఇప్పుడు మనము సున్నం నీళ్ళు తీసుకున్నాం, సున్నం నీళ్ళు తీసుకొని ఒక పేపర్ మీద పోస్తాం, దాని మీద సబ్బు వాటర్ కానీ సోప్ వాటర్ పోసినప్పుడు రెడ్ కలర్గా మారుతుంది. అండ్ చిన్నపిల్లలు ఎవరికైనా ఏబిసిడీస్ కానీ రాకపోతే ఇది యూజ్ చేసుకోవచ్చు, ఒక మ్యాజిక్గా వాళ్ళు ఫీల్ అవుతారు. స్టాప్ వాచ్ ఇది. సో మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుందనే చూసుకోవచ్చు. This is sodium sulfide and barium chloride, కాపర్ సల్ఫేట్. సో మా ల్యాబ్ లో అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయి, అన్ని యాసిడ్స్ అండ్ కెమికల్స్. చూడండి చక్కగా చదువులు చెప్పే సర్కారు బడిలో చేర్చండి, మీ పిల్లల చేర్చండి, మీ పిల్లల చేర్చండి. లక్షల ఫీజులు కట్టిన గానీ బట్టి చదువులే ఉంటాయి ఎక్కడ, ఉచితంగా విద్యను ఇస్తూ నీతి మంతులను చేస్తారు ఇక్కడ. లక్షల ఫీజులు కట్టిన గానీ బట్టి చదువులే ఉంటాయి ఎక్కడ, ఉచితంగా విద్యను ఇస్తూ నీతి మంతులను చేస్తారు ఇక్కడ. యూనిఫారం కొనాలంటే వేలకు వెలు పెట్టాలక్కడ, 2 జతల యూనిఫారము ఉచితంగానే ఇస్తారు ఇక్కడ. వినండి ఓరయ్యా వినండి, సర్కారు బడికి ప్రైవేటు బడికి తేడా చూడండి, చక్కగా చదువులు చెప్పే సర్కారు బడిలో చేర్చండి. వినండి ఓరయ్యా వినండి, సర్కారు బడికి ప్రైవేటు బడికి తేడా చూడండి, చక్కగా చదువులు చెప్పే సర్కారు బడిలో చేర్చండి. భవిష్యత్తులో మన స్కూల్ కూడా రావచ్చు, ముందు తెలుసుకోవాలి, ముందు తెలుసుకోవడం ఈ కార్యక్రమం. సతి కట్టుకుని బస్సుల భయంగా పోవాలక్కడ, ఆడుతూ పాడుతూ హాయిగానే నడుచుకుంటూ మారి పోవచ్చిక్కడ. 7 గంటలకి సత్తి కట్టుకుని బస్సుల భయంగా పోవాలక్కడ, ఆడుతూ పాడుతూ హాయిగానే నడుచుకుంటూ మారి పోవచ్చిక్కడ. పాఠశాలము లేనే లేదు, ఇరుకు గదులలో చదవాలక్కడ, విశాలమైన గదులే కాదు రోజు ఆటలు ఉంటాయి ఇక్కడ. వినండి ఓరయ్యా వినండి, సర్కారు బడికి ప్రైవేటు బడికి తేడా. బిల్డింగ్ ఆఫ్ స్కూల్ బాగా మన టాటా నుంచి వచ్చేటువంటి చిన్న పిల్లలు చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. మన పిల్లల యొక్క పండుగలు చూపిద్దామా? అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. ఆట పాటల పద్ధతిలో అక్షరాలనే నేర్పుతారులే, ఆట పాటల పద్ధతిలో అక్షరాలనే
వివరించారంటే అసలు వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది వాళ్ళ గురువు యొక్క ప్రతిభ ఏంటి. అంటే పిల్లలు ఆ విధంగా మోడీ చేసుకుంటూ మంచి ఉన్నత విద్యా ప్రమాణం ఇచ్చినటువంటి ఈ పాఠశాల సిబ్బంది అందరికీ కూడా మా 3 పాఠశాల తరఫున ప్రత్యేకంగా అభ్యర్థులు తెలియజేస్తున్నారు. చదవాలిరా మన సర్కారు బడి ఇదిరా, మన మందుల్లోనే చదవాలిరా, మన ఊరి పిల్లలందరూ ఇక మన ఊరి బడిలో చేరాలిరా. మళ్ళొక్కసారి మనందరం కూడా పాఠశాల సిబ్బందికి పేరుగా ముఖ్యంగా తర్వాత సైదాపి సార్ గారికి, భవన్ సార్ గారికి, తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరుగా పాటి అందరికి అందరికీ కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని మీ పిల్లలకు అందిస్తూ ఉన్నారు. ఈ ఉన్నతమైనటువంటి భవిష్యత్తును అందించేటటువంటి మన టీచర్లను ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం. మన స్కూల్ని ఎంచుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్, టీచింగ్ లెర్నింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఇక్కడ ఏం జరుగుతున్నాయి వాళ్ళ పిల్లలకు చూపించడానికి ఈ స్కూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన వసతులు, లైబ్రరీ, తర్వాత సైన్స్ ల్యాబ్, ఇంకా మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్, ఇలాంటివన్నీ కూడా మన దగ్గర కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్, తర్వాత మన పిల్లల యొక్క స్టాండర్డ్స్, తర్వాత మనం ఉపయోగిస్తున్నటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇవన్నింటినీ పిల్లలకు చూపించడానికి విజిటర్స్గా ఇక్కడికి విజిటింగ్కి వచ్చినటువంటి ఈ 3 స్కూల్స్ చాడ, పాలడుగు, తుర్కపల్లి, ఈ 3 స్కూల్స్ ప్రధానోపాధ్యాయులకు, అర్జులకు, తర్వాత ఉపాధ్యాయులకు, మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల తరఫున, తర్వాత మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా మీరు ఆ స్కీమ్లో నిరంతరం ఉపయోగించుకొని మీ పిల్లలకి ఇంకా భవిష్యత్తులో మంచి ప్రోగ్రామ్స్ని, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని చేసి వాళ్ళను చదువులలో ప్రథములుగా ఉత్తమ విద్యార్థులుగా తయారు చేయాలని మేము ఆశిస్తున్నాము. అలాగే మా పాఠశాలలో నిరంతరము ఏదో ఒక కార్యక్రమం తీసుకొని నడుస్తుంటుంది. మా పాఠశాల ఉపాధ్యాయులు, ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు కృషి వల్ల, తర్వాత మా ఉపాధ్యాయుల కృషి వల్ల ఈ అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ పిల్లల్ని ఉపయోగించుకొని మంచి డిసిప్లిన్ తోటి ఇంకా ఉత్తమ విద్యార్థులుగా మేము తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము అని మీకు తెలియజేస్తూ, మీరు ఇక్కడికి వచ్చి విజిట్ను సక్సెస్ చేసినందుకు, చక్కటి డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పిల్లలతో చేయించినందుకు మా అందరి తరఫున మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అయ్యానే పోతానే సర్కారు బడిలోకి.